सत्यं वेदं सत्यं वेदं न्यायं वेदं धर्मं वेदं नीतिवेदं नियमं वेदं शास्त्रं वेदं सकलं वेदम् तेजसामवितेजस्वे द्वादशाक्षं नमोऽस्ते नमः पूर्वाय गिरये पश्चिमाय अद्रये नमः ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः जयाय जयभद्राय हर्यश्वाय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः नमः उग्राय वीराय सारंगाय नमो नमः नमः पद्मप्रबोधाय मार्ताण्डाय नमो नमः ब्रह्मेशानाच्युतेशाय रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। జయ జయ శంకర హర హర శంకర. మన వేద భారత పరిక్రమ యాత్ర సప్త మోక్షపురిలో ఒకటైనటువంటి అయోధ్య రామ జన్మభూమికి చేరుకుంది. అయితే గత ఎన్నో సంవత్సరాలుగా కూడా మన వేద భారత పరిక్రమ యాత్ర నిర్వహిస్తున్న భాగంలో ప్రతి సంవత్సరం కూడా అయోధ్య క్షేత్రంకి రావడం, సరయూ నదిలో వేదపారాయణ చేయడం, అదేవిధంగా ఆ రామ జన్మభూమిలో ఇంతకు ముందు దేవాలయం ముందు కూడా అంటే నిర్మాణం కాకముందు కూడా మనం ప్రతి సంవత్సరం వచ్చి ఆ రామచంద్రుల ఆశీస్సులతో ఎలాగైనా సరే ఇక్కడ ఆలయ నిర్మాణం జరగాలి అనే సంకల్పంతో నిరంతరం మేము ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే ఆ రామ జన్మభూమి నిజంగా ఎంతో మహిమాన్వితమైనటువంటి దేవాలయంగా, ఎంత రామ జన్మభూమి ఇది ఈ తరం వారికి ఎంతో అదృష్టంగా భావించుకోవాలి. అదేవిధంగా మేము కూడా ఈ సంవత్సరం ఆ నూతన దేవాలయంలో స్వామివారి దర్శనం, రామచంద్రుల వారి దర్శనం చేసుకోవడం ఎంతో విశేషంగా మేము అనుకుంటూ భావిస్తూ, నిజంగా మేము ఈ వేద పారాయణ ఇలా నిరంతరం కొనసాగుతూ ఉండాలనే ఉద్దేశంతో ఇంకా ఎన్నెన్నో మన ఐందవ సంస్కృతి సాంప్రదాయాలు, అదేవిధంగా మన హిందూ దేవాలయాలు ఎన్నో ధ్వంసమై ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఒక వేదోక్తంగా మా తరపు నుంచి కూడా ఒక సంకల్పంగా పెట్టుకొని ప్రతి దేవాలయం కూడా మళ్ళీ ఆ ధ్వంసమైనటువంటి దేవాలయాలన్నీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం జరగాలని ఆశిస్తూ, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఎన్నో ఉన్నాయి, ఇంకా మధుర ఉంది, ఇంకా అవన్నీ కూడా మళ్ళీ మన స్వాధీనంలో పూర్తిగా రావాలి. మళ్ళీ అక్కడ శ్రీకృష్ణుడి యొక్క జన్మస్థలం మధురలో కూడా ఉన్నది కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో మనకి పునర్నిర్మాణం జరిగి ఎంతో వైభవపేతంగా అక్కడ కూడా జరగాలని ఆకాంక్షిస్తూ, అదేవిధంగా ఈరోజు రాముల వారి సన్నిధిలో ఈ సరయూ నదీ తీరంలో వేదపారాయణ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తూ, భావితరాలందరికీ కూడా ఇది ఒక ఆదర్శప్రాయంగా జరగాలి. ఎందుకనంటే ఈ జనరేషన్ వారందరికీ కూడా ఎంతో అదృష్టం కలిగింది. ఆ రాముల వారిని మరలా అయోధ్యలో మనం చూడటం జరిగింది. అదేవిధంగా మనం ఎంత తపస్సు చేసినప్పటికీ, ఎంత భక్తితో మనం భజన చేసినప్పటికీ, అదేవిధంగా వేదపారాయణ చేసినప్పటికీ ఆ భగవంతుడు ఖచ్చితంగా మనల్ని కరుణిస్తాడు. ఖచ్చితంగా మనకి ఆ అనుగ్రహం ఉంటుంది, ఆ జగద్గురులకు అనుగ్రహం ఉంటుంది. దయచేసి అందరూ కూడా మీ ప్రాంతాల్లో చక్కగా రామ భజనలు కానీ, హనుమంతుడిని సేవిస్తూ ఉండడం కానీ ఈ విధంగా చేసినట్లయితే ప్రతి గ్రామాల్లో రామాలయాలు ఉన్నాయి. అన్నిటి దగ్గర కూడా ఇంకా ఎంతో ఎంతో ఆధ్యాత్మికత ప్రతి గ్రామంలో ఉండాలని కోరుకుంటూ, జై శ్రీరామ్, జై జయ శంకర, హర హర శంకర. కల్పాల కాలం గడచిపోయినా సాంకేతిక రంగం ఎంత ఎదిగినా, నాగరికతలెన్నో పుట్టుకొచ్చినా మన పూర్వుల తపస్సు వేదం. ఆ వేదమే కద శాశ్వతము, పరమాత్మనే కద సాఫల్యము. వేద సారము సాయుధ్యము, జాతి ఉన్నతికి అది సాయుధము. నిత్యం వేదం సత్యం వేదం న్యాయం వేదం ధర్మం వేదం నీతి వేదం నియమం వేదం శాస్త్రం వేదం సకలం వేదం. వేదం యజుర్వేదం
కాలమేమిటో దాని మర్మమేమిటో అది తరుముతుంటే నీ కర్తవ్యమేమిటో కాలమేమిటో దాని మర్మమేమిటో అది తరుముతుంటే నీ కర్తవ్యమేమిటో ధర్మమేమిటో మరి కర్మమెందుకో జ్ఞాన విజ్ఞానాలకు ఆది మూలమెక్కడో ధర్మమేమిటో మరి కర్మమెందుకో జ్ఞాన విజ్ఞానాలకు ఆది మూలమెక్కడో తెరిచి చెప్పింది వేదం